తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పబ్బం కోసం నీళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రెండు రాష్ట్రాలు పరిష్కరించుకుని సమృద్ధిగా జలాలను ఉపయోగించుకోవాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞానికి మొదట సపోర్ట్ చేసింది తామేనని, నీటి ప్రాజెక్టులకు తామెప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటే పరిష్కారం జరుగుతుందని చెప్పారు. కృష్ణా నుంచి తక్కువైనా గోదావరి నుంచి నీళ్లు ఎక్కువ సముద్రాలు పోతున్నాయి. అతివృష్టి ఉన్నప్పుడు దాదాపు 5,000 టీఎంసీల పైన పోయినాయి. సాదా శీతాలు ఉన్నప్పుడు కూడా 1,500 నుంచి 2,000 టీఎంసీలు సంవత్సరానికి సముద్రాలు పోతూనే ఉంటాయి. అది వేస్తే కదా, దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత పడుతుంది. అయితే గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఎప్పుడు వివాదం అట్లే ఉంది. అది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. దీనిలో సెంటిమెంట్స్ని ఉపయోగించి నీళ్ళు జరగడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఉద్దేశం, ఇప్పుడున్నటువంటి గోదావరి నది జలాలకు సంబంధించి మిగిలిన నీళ్లు దాదాపు 2,000 టీఎంసీల పైనే ఉంటాయి. వీళ్ళకి కావాల్సింది ఒక 200-300 టీఎంసీల నీళ్ళే. మీరు దాన్ని ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తెలంగాణ ప్రాంతం రాష్ట్రం ఏర్పడింది, దాని టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చింది, అయిపోయింది. ఆ తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు సెంటిమెంట్ నడిపించారు. ఆ తెలంగాణ సెంటిమెంట్ పోవడానికి కారణం కూడా కేసీఆర్. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పెట్టుకున్నాడు, కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చాడు. అంటే ఎప్పుడైతే జాతీయ పార్టీగా మారిందో ప్రాంతీయ సెంటిమెంట్ ఎగిరిపోద్ది ఆటోమేటిక్గా, సాధ్యం కాదు. రెండవది, ఆయన క్యాబినెట్ ఎవరు ఉన్నారు? తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చినటువంటి క్యాబినెట్లో తెలంగాణకి వ్యతిరేకించినటువంటి వాళ్ళు 12 మంది ఒక క్యాబినెట్లో ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్లో. దాన్ని బట్టి సెంటిమెంట్ ఏముంది? తెలంగాణ సెంటిమెంట్ ఏ రాష్ట్ర పరిపాలన సాగించుకోండి. ఇప్పుడు అటు కృష్ణా నుంచి తక్కువైనా గోదావరి నుంచి నీళ్లు ఎక్కువ సముద్రాలు పోతున్నాయి. అతివృష్టి ఉన్నప్పుడు దాదాపు 5,000 టీఎంసీల పైన పోయినాయి. సాదా శీతాలు ఉన్నప్పుడు కూడా 1,500 నుంచి 2,000 టీఎంసీలు సంవత్సరానికి సముద్రాలు పోతూనే ఉంటాయి. అది వేస్తే కదా, దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత పడుతుంది. అయితే గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఎప్పుడు వివాదం అట్లే ఉంది. అది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. దీనిలో సెంటిమెంట్స్ని ఉపయోగించి నీళ్ళు జరగడానికి ప్రయత్నిస్తున్నారు. మా ఉద్దేశం, ఇప్పుడున్నటువంటి గోదావరి నది జలాలకు సంబంధించి మిగిలిన నీళ్లు దాదాపు 2,000 టీఎంసీల పైనే ఉంటాయి. కావాల్సింది